హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అత్యంత మహిమగల స్వామిగా చెప్పుకుంటున్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కిలావనపర్తి బొట్లవనపర్తి గ్రామాల మధ్యలో ధర్మారం పెద్దపల్లి ప్రధాన రహదారిని ఆనుకొని స్వయంగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని మనం ఇప్పుడు సందర్శించుకుంటున్నాం. ఇక్కడ ప్రతి ఏడాది మే నెలలో స్వామివారి కళ్యాణం రథోత్సవం అతిపెద్ద జాతర జరుగుతుంది. ఇక్కడ చుట్టుపక్క గ్రామాలే కాకుండా ఇతర మండలాలు, ఇతర జిల్లాల నుండి కూడా విశేషంగా భక్తులు తమ కోరికలను తీర్చమని ఇక్కడికి వస్తూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని వేడుకుంటారు. అంతేకాకుండా హైదరాబాద్ లాంటి సుదూర ప్రాంతాల నుండి కూడా భక్తులు విశేషంగా ఇక్కడికి వస్తున్నారంటే ఇక్కడ విశేషం ఏంటో మనం అర్థం చేసుకోగలం. ఇక్కడ స్థల పురాణం ఏం చెబుతుందంటే, ఇక్కడ ఎదురుగానే ఉన్నటువంటి బొట్లవనపర్తి గ్రామంలో సుదూరంగా కనిపిస్తున్నటువంటి కొండలలో మొదటగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆ కొండ గుహలో స్వయంభుగా వెలిశారని తెలిసిన అటువంటి గ్రామస్తులు అర్చకులతోటి పూజలు నిర్వహించగా, అర్చకుడు మాత్రం రోజు ఆ అడవిలో సుదూరంగా కాలినడకన వెళ్ళి కొండలు ఎక్కడం ఇబ్బందిగా ఉందని, అలాగే భక్తులు కూడా రావడం చాలా ఇబ్బందిగా మారడంతో అర్చకుడి బాధ చూడలేక స్వామివారు అక్కడి నుండి కేవలం 3 అడుగుల నుండి ఆ కొండ నుండి ఈ గుట్టకు చేరుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి స్వామివారి పాదాల ఆనవాళ్ళు కూడా ఇక్కడ పొలాలలో మనకు దర్శనమిస్తాయి. అదేవిధంగా ఆలయం వెనకాల కూడా ఒక పెద్ద బండరాయి పైన స్వామివారి పాదం గుర్తు కూడా ఉంటుంది. అక్కడ నుండి 3 అడుగుల్లో చేరినటువంటి స్వామివారు ఈ పెద్ద రాయిని తన్నగా అది 2 ముక్కలై ఒక గుహ వలె ఏర్పడగా స్వామివారు ఈ 2 బండల మధ్యలో స్వయంభుగా వెలిసినట్టుగా ఇక్కడ స్థల పురాణం చెబుతుంది. అంతేకాకుండా స్వామివారికి తోడుగా కాపలగా పెద్ద నాగుపాము కూడా ఇక్కడ ఉంటుందని మనకు తెలుస్తుంది. అర్చకులు కూడా పూజకు వెళ్ళే సమయంలో ప్రధాన ఆలయం యొక్క తలుపులను కొట్టి సౌండ్ చేసి మరి కాసేపు ఆగిన తర్వాత మాత్రమే ఆలయంలోకి ప్రవేశించడం మనం చూస్తాం. అలా వెలిసినటువంటి స్వామి భక్తుల కోరికలను తీస్తూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిగా కొలువుదీరారు. భక్తుల కోరికలు తీర్చినందుకు భక్తులు తమ ముడుపులు మొక్కులను కూడా చెల్లిస్తూ ఉంటారు. అనేక మంది భక్తులు తమ కోరికలను తీర్చుకొని స్వామివారిని ప్రతి ఏడు సందర్శించడం అనేది ఇక్కడ విశేషంగా ఉంది. కాబట్టి ప్రతి ఏడాది మే నెలలో జరిగేటువంటి కళ్యాణోత్సవం రథోత్సవానికి భక్తులు విశేషంగా వస్తున్నారు. కాబట్టి మీరు కూడా మే నెలలో జరిగేటువంటి ఈ రథోత్సవానికి స్వామివారి కళ్యాణానికి ఒకసారి సందర్శించి మీ కోరికలు కూడా నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాము.